శ్రీ అనే సినిమాకి. అది కథ మంచిదే. దానికి ఒక ఊళ్ళో ఉన్న రైటర్స్ అందరూ వచ్చేసారు. పాపం వాళ్ళ అబ్బాయితో ఎలాగైనా హిట్ కొట్టాలని చెప్పి పరుచూరి బ్యాస్ కూర్చున్నారు, సత్యానంద్ గారు కూర్చున్నారు, కోన వెంకట గారు కూర్చున్నారు, నేను కూర్చున్నాను, జలదంకి సుధాకర్ గారు కూర్చున్నారు, వీరుపోట్ల కూర్చున్నాడు. ఇంతమంది రైటర్స్ ఇంకా ఇంకా వస్తున్నారు కొంతమంది. సో ఇంతమంది రైటర్స్ ఆ సినిమాకి పనిచేశారు. చేసినప్పుడు ఏమైందంటే టూ మనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అనే టైప్లో అందరికీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మేము ఇలా సరదాగా తీసుకెళ్దాం అనేది మా యాంగిల్ ఉంటుంది. ఇంకోళ్ళు చాలా కాదు ఇక్కడ ఒక డైలాగ్ పడాలా అంటారు, ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ కావాలి, అలా వెళ్ళిపోయి అది ఏదో టైప్లో అయిపోయి ఎవరు ఓన్ చేసుకోలేని సినిమా అయిపోయిందండి అప్పుడు. సో అలా నేను చూసిన మొత్తం సినిమాల్లో అదొక. తర్వాత ఆయన దేనికైనా రెడీ దూసుకెళ్తాప్పుడు ఫుల్ ఫ్రీడమ్ మీరు చేసి చెప్పండి అయ్యా, నాకు ఒకే ఒకసారి వింటాను. మోహన్ బాబు గారు ఒకసారి విని డి అప్పుడు అంతే శ్రీను వైట్ల గారు నరేషన్ ఇచ్చారు. ఏమయ్యా నాకేమైనా అనిపిస్తే చెప్తాను, అవి మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నట్టుగా. కానీ కథ అంతా చెప్పిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది, చాలా పెద్ద హిట్ అవుద్ది సినిమా, నాకేమో అనిపించలేదు, కరెక్షన్స్ ఏం లేవు, గో హెడ్ అని చెప్పి డీకి. తర్వాత మళ్ళీ దేనికైనా రెడీకి అలాగే ఒకసారి కథ విన్న తర్వాత ఇంకా చాలా బాగుంది, ఇది వెళ్ళిపోతున్నాం షూటింగ్ అన్నారు. అలా కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయి అది కూడా మంచి హిట్ అయింది.